మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, ధనుసు రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఈ నెల రోజుల ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ధను రాశి వారికి చతుర్థ, తృతీయ ఈ 2 స్థానాల్లో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతోంది. అక్కడ 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి వక్రగమనం ద్వారా తృతీయంలో ప్రవేశిస్తున్నారు నెలాఖరు వరకు. ఇక్కడ మీకు ఏంటంటే చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. మీకు ఏంటంటే భూమి విషయంలోను, విద్య విషయంలోను, తల్లిగారి విషయంలోను కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి చతుర్థంలో ఉన్నప్పుడు. తదుపరి కుంభంలో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి సంవత్సరం పాటు ఆయన అక్కడే ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ధను రాశి వారికి రాహు అందజేయబోతున్నారు. చాలా అనుకూలమైన ఫలితాలే మనకి ఇవ్వబోతున్నారు రాహు గ్రహం. ఇక్కడ ఏంటంటే 3వ స్థానంలో కాబట్టి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ ఎవరో ఒకళ్ళు ఏదో వృత్తిలో ఉంటారు. ఆ వృత్తిలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మిగతా వారందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. తద్వారా అందరి సహకారం ద్వారా మనకి బాగా నిలదొక్కునేటటువంటి అవకాశం ఈ ధనురాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు. దీన్ని కంటక శని అని వాడుకలో వాడుతుంటారు. కంటకం అంటే ముళ్ళు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతూ ఉంటుందో ఈ శని భగవానుడు మీకు 2.5 సంవత్సరాల పాటు అంత బాధ పెడతారు. అందులో సందేహం లేదు. అంచేత శనికి వీరు రాబోయేటటువంటి 10వ తారీఖున రాబోయేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించుకోవటం, నువ్వులు దానం ఇచ్చుకోవటం అలాంటి పనులు చేస్తే మనకి చాలా మంచిది. ఇకపోతే 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి కూడా శని సంభవిత దోషాలన్నింటినీ పోగొట్టడానికి సమర్థులు అని చెప్పేసి పురాణాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా శనికి సంబంధించినటువంటి ఆ దోషాల నుంచి బయటపడండి. ఇకపోతే శుక్ర భగవానుడు చతుర్థ స్థానంలో నెలంతా ఉంటారు. శుక్రుడు 4వ స్థానంలో చాలా చక్కటి మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ తల్లి గారు,
విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, తల్లిగారి ప్రేమకి మరింత దగ్గర అవ్వటానికి, అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయాల్లోనూ వీటన్నిటిలో గూడా మనకి శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఈ కళలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ వీటినే వృత్తిగా చేసుకునే కళలనే వృత్తిగా చేసుకునేటటువంటి వారు, కళని కేవలం కొంతమంది ప్రవృత్తిగా మాత్రమే, వృత్తి వేరే ఉంటుంది. ప్రవృత్తిగా చేసుకునేటటువంటి వాళ్ళకి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలే శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉన్నాడు. ఇక చతుర్థంలోనే బుధుడు ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు అనుకూలం కాదు. తదుపరి ఆయన పంచమ స్థానమైనటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఆ మిగతా రోజులు నెలంతా కూడా అక్కడ ఉంటారు కాబట్టి, ఆ నెలంతా కూడా ఇంచుమించుగా బుధుడు చక్కటి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. తల్లి విషయంలో కావచ్చు, భూమి, గృహాలు, అట్లాగే మొత్తం వాహనము, వీటన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి కొనుక్కోవడానికన్నా ఇల్లు కొనుక్కోవటానికై, లేకపోతే వాహనం కొనుక్కోవటానికో, లేకపోతే రిపేర్లు చేయించుకోవటానికో, అలాగే చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుడు మీకు మంచి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మనకి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 9వ తారీఖు వరకు, తదుపరి 7వ స్థానమైనటువంటి మిథునంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో మాత్రం గురువు 9 రోజులే ఉంటారు. అనుకూలమైన ఫలితాలైతే ఇవ్వజాలరు. కానీ తదుపరి ఏ సప్తమ స్థానమైనటువంటి మిథునంలో సంచార కాలంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అనుకూలత, వివాహితులైతే, వివాహం కాని వారైతే, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ వివాహం కుదరటమో, లేకపోతే తాంబూలాలు తీసుకోవటమో, లేకపోతే వివాహం అయిపోవటమో అంతా కూడా ఈ మే ధనురాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ అక్కడ ఈ మిథునంలో గురువు యొక్క సంచారం సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా గురువు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఇకపోతే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది మాత్రం కొంచెం కష్టతరంగా ఉంటుందండి. ఈ కొన్ని సందర్భాలలో రాజదండనకి అంటే ఆహ్, హ్మ్, అర రాజదండన పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి రాశిగతమైన ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది కాబట్టి, అందులో దుర్మార్గులు ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు, మంచివారు కూడా ఉండవచ్చు. అందులో దుర్మార్గులైనటువంటి వాళ్ళకి ఏంటంటే రాజదండన అంటే శిక్షలు పడటం లాంటివి, అంటే ప్రిజనింగ్ అంటే కారాగార శిక్షలు పడటం లాంటివి ఉంటాయి. కొంతమందికి ప్రాణం మీదకొచ్చేటువంటి పరిస్థితులుంటాయి. అలాగే పెద్ద దుఃఖాలు అయిన వారు ఎవరో చనిపోవడం లాంటివి అవి వినటం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ధననష్టం వస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడిన కలహం వస్తూ ఉంటుంది. మనం ఎంతగా మంచిగా మాట్లాడదామన్నా కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమ స్థాన కుజుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్య, దశమ స్థానాల్లో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ రెండిట్లోనూ కూడా భాగ్యస్థానంలో గాని, ఈ దశమ స్థానంలో గాని కేతు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. భాగ్యస్థానం కంటే కొంతవరకు బెటర్ ఏంటంటే దశమ స్థానంలో కేతువు సంచారం కొంత శుభ, అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో పూర్తిగా అన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలే మనకి కేతు భగవానుడు కలిగజేస్తున్నాడు. మొత్తంగా వీరికి ఈ విధంగా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత. ఇందులో ముఖ్యంగా ఈ నెలలో 5 గ్రహాలు 2 రాశుల్లో సంచారం వల్ల ఏంటంటే పాక్షికంగా కొన్ని గ్రహాలు అనుకూలత, పాక్షికంగా కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా మనకు గోచరిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మీరు నిత్యము నవగ్రహాలకు సంబంధించి కానీ, తత్సంబంధమైనటువంటి ఏదైనా సరే మీరు చేసుకున్నట్టయితే వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అంత మాత్రాన మీరు కంగారు పడక్కర్లేదండి ఇది ఎందులో బాగలేవనేసి. ఎందుకంటే దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకం ద్వారానే మీకు మంచి ఫలితాలు మనకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మా దగ్గర కూడా జాతకం రాసేటువంటి సౌకర్యం ఉన్నదండి. ఉపయోగించుకోవచ్చు కావలసిన వారు. తస్మాత్ ఈ రోజు మాత్రం ఈ నవగ్రహాలని వాటిని పూజించుకోవటం అనేది మరొకటండి. శుభం భూయాత్.